Hello and welcome to Sadhana Educational Academy. మిషన్ ఆర్పిఎఫ్ 2024 స్ట్రాటజీ సిరీస్లో ఈ వీడియో రెండవది. ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియో తప్పక చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియోలో నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సిబిటి ఎగ్జామ్లోని సబ్జెక్టుల ప్రిపరేషన్ స్ట్రాటజీని వివరిస్తాను. సిబిటి ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఇవే మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంచుతాయి. కావున ఈ నోటిఫికేషన్లోనే మీరు అనుకున్న పోస్ట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అవసరం. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే 120 క్వశ్చన్స్ను 90 మినిట్స్లో కంప్లీట్ చేయగలగాలి. ఈ 90 మినిట్స్లో జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లలో ఏ సబ్జెక్ట్ను ఎంత సమయంలో కంప్లీట్ చేయగలిగాలో మీకు ముందు ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే ఎగ్జామ్లో సక్సెస్ కాగలుగుతారు. మీరు కొన్ని నెలలు కష్టపడ్డ శ్రమ ఫలితం ఎగ్జామ్ హాల్లోని 90 నిమిషాలలో డిసైడ్ చేయబడుతుంది. పరీక్ష అంటే భయం లేకుండా మీ 100% అవుట్పుట్ వచ్చే స్ట్రాటజీని ఇవ్వబోతున్నాను. ఈ స్ట్రాటజీ మిమ్మల్ని మీరు అనుకున్న పోస్టుకు తప్పక తీసుకెళ్తుంది. ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సిలబస్లోని 3 సబ్జెక్ట్స్ను 2 కేటగిరీస్గా విభజించవచ్చు. అవి థియరిటికల్ మరియు అనలిటికల్. థియరిటికల్ సబ్జెక్ట్స్లో జనరల్ అవేర్నెస్, అదేవిధంగా అనలిటికల్ సబ్జెక్ట్స్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మరియు అర్థమెటిక్లు వస్తాయి. ఇందులో జనరల్ అవేర్నెస్ ఎంత చదివినా ఫుల్ స్కోర్ చేయలేం. 50 క్వశ్చన్స్లో 50 కరెక్ట్గా ఎవ్వరూ చేయలేరు. ఇందులో గుడ్ స్కోర్ మాత్రమే ఉంటుంది. అదే జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ ఈజీ మరియు ఫ్రెండ్లీ సబ్జెక్ట్. అర్థమెటిక్ కూడా స్కోరింగ్ సబ్జెక్ట్, కానీ చాలామందికి మిగతా అన్ని సబ్జెక్టుల కంటే కష్టం అనిపించే సబ్జెక్ట్. సాధారణంగా టాపర్స్ సీక్రెట్ లిమిటెడ్ కంటెంట్ అండ్ మల్టిపుల్స్ రివిజన్. అంటే మంచి కంటెంట్ ఉన్న తక్కువ పుస్తకాలను చదివి ఎక్కువ సార్లు రివిజన్ చేయడం అనేది దీని అర్థం. ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ మరియు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కోసం కిరణ్స్ లేదా పినాకిల్ పబ్లికేషన్స్ వారి బుక్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు అనుకున్న స్థానానికి తప్పక చేరుకోగలుగుతారు. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో జనరల్ అవేర్నెస్ మీద కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మరియు అర్థమెటిక్ సబ్జెక్ట్స్ల స్ట్రాటజీని వివరించబోతున్నాను. నాకు ఈ సందర్భంలో ఒక వార్ కొటేషన్ గుర్తుకు వస్తుంది. మోర్ యు స్వెట్ ఇన్ పీస్, లెస్ యు బ్లీడ్ ఇన్ వార్. దీనిని మనకు అన్వయించుకుంటే ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు ఎంత ఎక్కువ కష్టపడితే ఎగ్జామ్ హాల్లో అంత కూల్గా పేపర్ను అటెంప్ట్ చేయగలుగుతాం. మొదట జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్తో స్టార్ట్ చేద్దాం. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35 క్వశ్చన్స్ వస్తాయి. దీనిలో బట్టి పట్టాల్సిన ఫార్ములాస్ ఉండవు. ఇది కేవలం రీజన్స్, లాజిక్స్, రిలేషన్షిప్స్, అబ్జర్వేషన్స్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. రీజనింగ్లో బేసిక్స్ కంప్లీట్ చేస్తే మీ లాజికల్, అనలిటికల్, అబ్జర్వేషన్ పవర్ వృద్ధి చెంది అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కూడా సులభంగా సాధించేటట్లు చేస్తుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ను 2 పార్ట్స్గా డివైడ్ చేయవచ్చు. అవి వర్బల్, నాన్ వర్బల్. వర్బల్ రీజనింగ్లో ప్రాబ్లం వర్డ్స్ రూపంలో ఇవ్వబడుతుంది. నాన్ వర్బల్ రీజనింగ్లో ప్రాబ్లం పిక్చర్స్ అంటే బొమ్మల రూపంలో ఇవ్వబడుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో
మేజర్గా 20 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో వర్బల్ చాప్టర్స్ ఫస్ట్ నుంచి 14th వరకు, అదేవిధంగా నాన్ వర్బల్ చాప్టర్స్ 15th నుంచి 20th వరకు. ఈ వర్బల్ చాప్టర్స్ ఏంటంటే ఆల్ఫాబెట్ టెస్ట్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మిస్సింగ్ నంబర్స్, సీటింగ్ అరేంజ్మెంట్, సిలాగిజం, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, క్యాలెండర్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్. ఇవి వర్బల్ చాప్టర్స్. అదే నాన్ వర్బల్ చాప్టర్స్ సిరీస్, క్లాసిఫికేషన్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్, పేపర్ కట్టింగ్ అండ్ ఫోల్డింగ్, క్యూబ్స్ అండ్ డైస్, కౌంటింగ్ ఫిగర్స్. ఇందులోని 35 క్వశ్చన్స్ను 20 to 25 minutesలో పూర్తి చేయగలగాలి. ఇందులో ఒక్కొక్క చాప్టర్ యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఎక్సర్సైజ్ మరియు ఆ చాప్టర్లోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయాలి. ప్రతి చాప్టర్లోని అన్ని మోడల్స్ను ఒక నోట్బుక్లో వ్రాసుకోవాలి. చాప్టర్ కంప్లీట్ అయిన వెంటనే ఆ చాప్టర్పై మరియు అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వ్రాసి వాటిని అనలైజ్ చేసుకోవాలి. ఇక అర్థమెటిక్లోకి వద్దాం. ఇందులో 35 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులకు అర్థమెటిక్ టఫెస్ట్ సబ్జెక్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. అర్థమెటిక్ మన డిఎన్ఏలోనే ఉంది. నిత్య జీవితంలో దీనితో మన బంధం విడదీయరానిది. ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్లో 6th to 10th క్లాస్ మ్యాథ్స్ సిలబస్లోని అర్థమెటిక్ మాత్రమే ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ ఉండదు. కాబట్టి మేము మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ అనే ఫీలింగ్ను మీ మైండ్లో నుండి తీసివేయండి. సూక్ష్మంగా మ్యాథ్స్ అంటే ఒక లాజికల్గా నంబర్స్తో ఆడే గేమ్. అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలంటే ముందుగా బేసిక్ క్యాలిక్యులేషన్స్పై మంచి పట్టు ఉండాలి. బేసిక్ క్యాలిక్యులేషన్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్, అదేవిధంగా టేబుల్స్ ఎక్కాలు అప్ టు 15, మినిమం అనేటివి స్క్వేర్స్ వర్గాలు అప్ టు 25, క్యూబ్స్ గణాలు అప్ టు 15, అదేవిధంగా పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్స్లోకి, ఫ్రాక్షన్స్లో నుండి పర్సెంటేజ్కి కన్వర్షన్స్, ఇంకా పైథాగరస్ ట్రిప్లెట్స్. పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది 3, 4 అయితే ఇది 5 అవుతుందని తెలిసి ఉండాలి. ఏంటి? 3 square + 4 square = 5 square కాబట్టి. అదేవిధంగా 5 square + 12 square = 30. ఇలాంటివి పైథాగరస్ ట్రిప్లెట్స్ మీకు తెలిసి ఉండాలి. పెన్ మరియు పేపర్ యూజ్ చేయకుండా మైండ్లోనే బేసిక్ క్యాలిక్యులేషన్స్ చేయగలగాలి. ఇవి రన్నింగ్ రేస్లో వార్మప్ ఎక్సర్సైజ్ లాంటివి. ఎగ్జామ్లో ఇందులో నుండి క్వశ్చన్స్ రానప్పటికీ అర్థమెటిక్కు ఇవి స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతాయి. డైలీ మినిమం 15 minutes క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మిగిలిన వాళ్ళకంటే నువ్వు ఎంత ముందున్నావనే దాన్ని బట్టే నీ జాబ్ డిసైడ్ అవుతుంది. కావున స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా ముఖ్యం. బేసిక్ క్యాలిక్యులేషన్స్ వల్ల స్పీడ్ మరియు అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల యాక్యురసీ పెరుగుతుంది. ప్రిపరేషన్ టైంలో అన్ని సబ్జెక్టుల కంటే అర్థమెటిక్కు ఎక్కువ సమయం ఇవ్వాలి. ఇక అర్థమెటిక్ చాప్టర్స్లోనికి వస్తే 1st నుంచి 5th వరకు ఈ చాప్టర్స్ను బేసిక్ క్యాల్కులేషన్స్ ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. అవి డెసిమల్స్, బోర్డ్ మాస్, హెచ్సిఎఫ్ అండ్ హెచ్సిఎం, సింప్లిఫికేషన్, నంబర్ సిస్టమ్. అదేవిధంగా
6th నుంచి 16th వరకు ఉన్న చాప్టర్స్ని ఇక్కడ నేను ఇచ్చిన ఆర్డర్లోనే మీరు ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతాయి. అవి పర్సంటేజ్, దాని తర్వాత ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్, నెక్స్ట్ ఎస్ఐ, సిఐ, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, మిక్చర్ అండ్ అలిగేషన్, టైమ్ అండ్ వర్క్, ఇందులోనే పైప్స్ అండ్ సిస్టమ్స్ వస్తాయి. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఇందులో ట్రైన్స్ అండ్ రేసెస్, అదేవిధంగా బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఇందులో సబ్ టాపిక్సే. ఇంకా తర్వాత ఏజెస్, ఆ తర్వాత పార్ట్నర్షిప్. ఈ ఆర్డర్లో మీరు ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతాయి. ఫైనల్గా మీకు మీ మెన్సురేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. అర్థమెటిక్లో బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ అయితే ఈ సబ్జెక్ట్ మీ ఫేవరెట్ మరియు స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీ నిజ జీవిత సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటే మీ బ్రెయిన్లో అవి ఫిక్స్ అవుతాయి. ఒక నోట్బుక్లో ప్రతి చాప్టర్లోని ఫార్ములాస్, టిప్స్ అండ్ ట్రిక్స్ మరియు డిఫరెంట్ మోడల్స్ను రాసుకోవాలి. దీనివల్ల ఎగ్జామ్ టైంలో రివిజన్ చాలా సులభమవుతుంది. ప్రతి చాప్టర్లో కాన్సెప్ట్స్ క్లియర్ అయిన తర్వాత ఎక్సర్సైజ్లో బేసిక్ మరియు మీడియం లెవెల్ క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయాలి. అర్థమెటిక్లోని 35 క్వశ్చన్స్ను 25 to 30 minutesలో కంప్లీట్ చేయగలగాలి. ఆ తర్వాత చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ను సాల్వ్ చేయాలి. అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసి వాటిని అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్లోని ఒక్కొక్క టాపిక్ను ఇన్ డీటెయిల్ అండ్ ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్లోనే 100% జాబ్ కొట్టాలని బలమైన కోరిక మీలో ఉంటే మా సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఇంటెన్సివ్ కోచింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయి ఈ తక్కువ సమయంలోనే మీరు అనుకున్న పోస్ట్ను మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.